అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం. శత్రువుల క్షిపణులను గాలిలోనే తుత్తునియలు చేసే అధునాతన ఐరన్ డోమ్ వారి సొంతం. కానీ ఇప్పుడు అదే సైన్యం ఓ చిన్న పరికరం చూసి బెంబేలెత్తుతోంది. ఐరన్ డోములు కూడా అడ్డుకోని ఆయుధాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సామాన్య రైఫిళ్లతో గాలిలోకి కాల్పులు జరుపుతూ వాటిని అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న ఒక చిన్న షూ బాక్స్ సైజులో ఉన్న డ్రోన్ ఇప్పుడు ఇజ్రాయెల్ని గజగజా వణికిస్తుంది. అసలు రాడార్లకు చిక్కదు, జామింగ్ సిగ్నల్స్ అస్సలు పనిచేయవు. ఒక సన్నని దారంతో అల్లిన మృత్యుపాసంలా ఈ డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ తంత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్న ఆ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల కదేంటి? హిజ్బుల్లా విసురుతున్న ఈ కొత్త సవాల్ని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోబోతుంది? అసలేమిటి ఈ అసమాన యుద్ధం? వాచ్ స్టోరీ. ఇజ్రాయెల్ను వణికిస్తున్న ఆ ఆయుధం ఏది? హిజ్బుల్లా ప్రయోగించే కిల్లర్ డ్రోన్ సీక్రెట్ ఏంటి? చిన్న డ్రోన్ పవర్ఫుల్ సైన్యాన్ని వణికిస్తోందా? దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు తమ గగనతలాల రక్షణకు వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. శత్రువుల నుంచి దూసుకొచ్చే ముప్పును గుర్తించి వాటిని గాల్లోనే ధ్వంసం చేసే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్నాయి. థాడ్, పెట్రియాట్ వంటి వ్యవస్థలు అమెరికా మిత్ర దేశాలు వాడుతున్నాయి. S-400ను రష్యా, భారత్ వాడుతుంటే చైనా సొంత ఎయిర్ డిఫెన్స్ ను, ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలను వాడుతోంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే శత్రువుల క్షిపణులు, డ్రోన్లను ఈ ఎయిర్ డిఫెన్స్లు గుర్తిస్తాయి. అవి లక్ష్యం చేరకముందే ధ్వంసం చేస్తాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ శత్రువు పంపే ఆయుధం ఎలాంటి సిగ్నల్స్ ను ఇవ్వకుండా దూసుకొస్తే ఎలా? రాడర్లకు చిక్కకుండా తప్పించుకొని వస్తే ఏం చేస్తారు? అసలు దాన్ని జామ్ చేసే అవకాశం లేని ఆయుధం దాడి చేస్తే ఎలా తప్పించుకుంటారు? ఇలాంటి ఆయుధాలే ఇజ్రాయెల్ ను ఇప్పుడు గజగజ వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్ పేరు చెబితే శత్రు దేశాలు గడగడలాడేవి. అలాంటి దేశాన్ని ఇప్పుడు హిజ్బుల్లా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో వింతైన ముప్పే పొంచి ఉంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ సరిహద్దు ప్రాంతం మాత్రం నిత్యం అగ్నిగుండంలానే రగులుతూనే ఉంటుంది. ఇక్కడ హిజ్బుల్లా ప్రయోగిస్తున్న సరికొత్త రకం డ్రోన్లు ఇప్పుడు ఇజ్రాయెల్ కు పెను సవాలుగా మారాయి. సైలెంట్ గా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వచ్చే ఆ కిల్లర్ డ్రోన్లను ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లుగా పేర్కొంటున్నారు. ఇవి పరిణామంలో చాలా చిన్నవి, అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను గుర్తించడం చాలా కష్టం. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం వాటి నియంత్రణ విధానం. సాధారణంగా డ్రోన్లు రేడియో సిగ్నల్స్, GPS సహాయంతో పనిచేస్తాయి. కాబట్టి వీటిని ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా నిర్వీర్యం చేయవచ్చు. కానీ ఈ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు ఎటువంటి వైర్లెస్ సిగ్నల్స్ ను ఉపయోగించవు. వీటికి బదులుగా ఆపరేటర్ కు డ్రోన్ కు మధ్య ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనుసంధానించబడి ఉంటుంది. మీరు విన్నది నిజమే. ఈ డ్రోన్ గాలిలోకి ఎగిరే కొద్దీ దాని వెనుక ఉన్న కేబుల్ రీల్ విప్పుకుంటూ వెళ్తుంది. దీనివల్ల ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉండదు. కాబట్టి ఆ సిగ్నల్ ను అడ్డుకోవడం గానీ, బంధాన్ని తెంచడం గానీ అసాధ్యం. క్లుప్తంగా చెప్పాలంటే వీటిపై ఎలక్ట్రానిక్ జామింగ్ తో అడ్డుకోవడం అసాధ్యం. అందుకే ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి. డ్రోన్ పంపే ప్రత్యక్ష దృశ్యాలను చూస్తూ ఆపరేటర్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలడు. కొన్ని సందర్భాల్లో శత్రువుల బలహీనమైన పాయింట్లపై దాడి చేసేందుకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ట్యాంకులు లేదా సైనిక దళాల సమూహాలను ఇవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ డ్రోన్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించగలవు. కాబట్టి ప్రారంభ దశలో వీటిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో మెరుపు దాడులను చేయవచ్చు. ఇప్పటికే యుద్ధ రంగంలో వీటిని ప్రయోగిస్తున్నారు. గత వారం దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెలీ యూనిట్ ను లక్ష్యంగా చేసుకుని ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ తోనే హిజ్బుల్లా దాడి చేసింది. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా మరికొందరు గాయపడ్డారు. చివరికి క్షతగాత్రులను రక్షించడానికి హెలికాప్టర్ వచ్చిన సమయంలో కూడా మరో డ్రోన్ ను ప్రయోగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధునాతన ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న సైనికులకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా దూసుకొస్తున్న డ్రోన్లను అడ్డుకోవడానికి కొందరు సైనికులు తమ రైఫిల్స్ తో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీనిని బట్టి ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఒక సైన్యం చివరకు లోటెక్ పద్ధతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ డ్రోన్ల తయారీ వ్యయం చాలా తక్కువ. కొన్ని అంచనాల ప్రకారం వీటి ధర కేవలం కొన్ని $100 మాత్రమే. అంటే తక్కువ ఖర్చుతో కూడిన యుద్ధ తంత్రం ద్వారా శత్రువుపై అత్యంత ఖచ్చితత్వంతో భారీ దెబ్బతీయొచ్చన్నమాట. ఇలాంటి ఎత్తుగడలు వాడటం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇతర యుద్ధ భూమిలో వీటిని పరీక్షించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్ మరియు మాస్కో రెండు వైపులా ఇలాంటి డ్రోన్లను ఉపయోగించాయి.
భారీగా ఎలక్ట్రానిక్ జామింగ్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపితమైంది. ఇప్పుడు అదే వ్యూహం పశ్చిమాసియాకు చేరింది. హిజ్బుల్లా ఇప్పుడు ఆ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను యథేచ్ఛగా ఉపయోగిస్తోంది. ముఖ్యంగా ఈ దాడులు జరుగుతున్న సమయాన్ని గమనించాలి. ప్రస్తుతం హిజ్బుల్లా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్ సాయుధ సంస్థ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వారి స్థావరాలు ధ్వంసమయ్యాయి. అగ్రశ్రేణి కమాండర్లు హతమయ్యారు. వారి సమాచార వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. అయినప్పటికీ ఇరాన్ మద్దతు ఉన్న ఈ గ్రూపు వెనక్కి తగ్గటం లేదు. బదులుగా తన వ్యూహాలను తానే హిజ్బుల్లా మార్చుకుంటోంది. అడ్డుకోవడానికి వీలులేని సరికొత్త పద్ధతులకు మల్లుతోంది. దీనినే మనం అసమాన యుద్ధ తంత్రంగా అని పిలుస్తుంటాం. ప్రత్యర్థికున్న అపారమైన ఆయుధ సంపత్తిని మనం ఢీకొట్టలేనప్పుడు మన పోరాట శైలిని మార్చుకోవటం ద్వారా శత్రువుకు భారీ నష్టం కలిగించటమే అసమాన యుద్ధ తంత్రం. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. హిజ్బుల్లా డ్రోన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ కూడా ఈ ముప్పులను తిప్పికొట్టడానికి సన్నద్ధమవుతుంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించాడు. డ్రోన్ ముప్పును అడ్డుకోవడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పురోగతి నివేదికను సమీక్షిస్తున్నామన్నాడు. ఇజ్రాయెల్ ప్రతిస్పందన కేవలం డ్రోన్లను ఎదుర్కోవడానికి పరిమితం కాలేదు. వాస్తవానికి రక్షణ రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇజ్రాయెల్ భారీ ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్ లో భాగంగా అమెరికా నుంచి సరికొత్త యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ కొనుగోలు చేయనుంది. మరిన్ని F-35 లైట్నింగ్ II F-15I విమానాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ముఖ్యంగా F-35 విమానాలను శత్రువుల రాడర్ల కళ్లుగప్పి అత్యంత రహస్యంగా దాడులు చేయడానికి రూపొందించారు. ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడానికి వీటిని ఇప్పటికే విస్తృతంగా ఇజ్రాయెల్ వాడుతోంది. మరోవైపు F-15 విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి, భారీ ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లడంలో వాటికవే సాటి. ఆ రెండు రకాల యుద్ధ విమానాలు వస్తే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు తిరుగుండదు. ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. శత్రువుల కంటే ఎప్పుడూ అత్యంత శక్తివంతంగా ఇజ్రాయెల్ ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇజ్రాయెల్ ను బలోపేతం చేయటం, స్వయం సమృద్ధిగా ఉంచడానికి ఎక్కువగా కృషి చేస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు. తమ ప్లాన్ లో భాగంగానే F-35, F-15 అత్యాధునిక యుద్ధ విమానాల స్క్వాడ్రాన్లను సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైపు కొన్ని కోట్ల రూపాయల విలువైన అత్యంత దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించగల స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మరోవైపు హిజ్బుల్లా వద్ద షూ పెట్టే పరిమాణంలో ఉండి కేవలం ఒక సన్నని ఫైబర్ వైర్ సహాయంతో పనిచేసే $100 డ్రోన్ ఉంది. చిత్రమేమిటంటే ఇప్పుడు ఈ రెండు ఒకే గగనతలంపై ఎగురుతున్నాయి. ఇదే ప్రస్తుత యుద్ధాల్లోని కొత్త వాస్తవం. ఈ చిన్నపాటి డ్రోన్లను పూర్తిగా ఎలా అడ్డుకోవాలో ప్రపంచంలో ఎవరికీ ఇంకా అంతుచిక్కడం లేదు.